హాయ్ ఫ్రెండ్స్, ఈజీ న్యూస్ కి స్వాగతం. ఫ్రెండ్స్, కువైట్ లో భారతీయుడు హత్యకు గురయ్యాడు. అనుమానితుడిగా ఒక ఫిలిపిన్ వలసదారుని అరెస్ట్ చేసినట్లుగా మనకు తెలియజేస్తున్నారు. మరి ఎవరు, ఎందుకు వీళ్ళు అంత హత్య చేసుకోవాల్సిన అవసరాలు ఏంటి అనే వివరాలు తెలుసుకునే ముందు ఫ్రెండ్స్, కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోకి లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేస్తూ ఛానల్ సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ మరి వివరాలు గమనిస్తే 1985లో జన్మించిన భారతీయుడు మృతదేహం ఆదివారం ఉదయం పింతాస్ ప్రాంతంలోని రాతి తీర ప్రాంతంలో చాలెట్లకు ఎదురుగా పడి ఉండడంతో దారుణ హత్య బయటపడింది. బాధితుడి చేతులు తెగిపోయాయి మరియు చుట్టుపక్కల ఉన్న రాళ్లు మొత్తం రక్తంతో తడిసిపోయాయి. ఇది హింసాత్మక మరియు ఉద్దేశపూర్వకంగా హత్యను సూచిస్తోంది. పబ్లిక్ ప్రాసిక్యూటర్ మరియు ఫోరెన్సిక్స్ ఎఫెక్టెన్స్ డిపార్ట్మెంట్ సంఘటనా స్థలాన్ని క్షుణ్ణంగా పరిశీలించడానికి రావడంతో అధికారులు వెంటనే ఆ ప్రదేశాన్ని చుట్టుముట్టారు. ప్రాథమిక ఫోరెన్సిక్స్ అంచనాలు మరణం ఒక నేరపూరిత చర్య ఫలితంగా జరిగిందని నిర్ధారించారు. అయితే వేగవంతమైన దర్యాప్తు ప్రయత్నాల తరువాత హత్యలో ప్రమేయం ఉన్నట్లు అనుమానిస్తున్న ఒక ప్రవాస ఫిలిప్పీన్స్ వ్యక్తిని అహ్మదీ పోలీసులు అరెస్టు చేశారు. దర్యాప్తు కొనసాగుతున్నందున నిందితుడిని తదుపరి విచారణ మరియు చట్టపరమైన చర్యల కోసం సంబంధిత అధికారులకు బదిలీ చేశారు. ఈ యొక్క దారుణమైన హత్యలో బయటపడాల్సిన విషయాలు అనేకం ఉన్నాయి. ఎందుకంటే నిజానికి ఈ ఫిలిపిన్ నిజంగా అతనే దారుణంగా హత్య చేశాడా, లేక ఈ భారతీయుడు ఎవరు, ఏ రాష్ట్రానికి సంబంధించిన వాడు, ఇండియాలో కనీసం పేరు కూడా దీంట్లో మెన్షన్ చేయలేదు. మరి వివరాలన్నీ కూడా పుట్టిన తేదీతోనే పోల్చి చెప్తున్నారు. మరి వివరాలు అయితే పూర్తిగా రావాల్సింది అయితే ఉంది. ఫ్రెండ్స్, మరి ఛానల్ని సపోర్ట్ చేస్తూ ఛానల్ ఫాలో అవుతూనే ఉండండి. ఇలాంటి మరెన్నో కొత్త లేటెస్ట్ అప్డేట్స్ అన్ని మీకు ఎప్పటికప్పుడు అందిస్తూ ఉంటాం. ఓకే ఫ్రెండ్స్, బై, టేక్ కేర్. మరొక వీడియోలో మరిన్ని విషయాలతో మళ్ళీ కలుద్దాం. Don't forget to subscribe, like, share. Thanks for watching.